హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోబీ మంచూరియా ఎలా చేయాలో చూసేద్దాం రండి. గోబీ మంచూరియా అంటే నార్త్ ఇండియన్స్ క్లాలీఫ్లవర్ని గోబీ అంటారండి. అంతేను. ఇప్పుడు నేను ఇక్కడ పెద్దది ఒక క్లాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను. అంటే 4 మెంబర్స్కి సరిపోతుందన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఇక్కడ హాట్ వాటర్లో సాల్ట్ వేసి క్లాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ సైజులో నేను ఉడికించి పెట్టుకున్నానండి. ఎక్కువ బాయిల్ అవ్వకూడదండి, హాఫ్ బాయిల్ మాత్రమే అవ్వాలి. క్లియర్గా వినండి. ఒక్కొక్కటి నేను వేస్తూ మీరు అన్నీ చూపిస్తాను. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నానో మీకు అన్నీ మెన్షన్ చేస్తాను. క్లియర్గా చూడండి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ కొంచెం సాల్ట్తో నేను బాయిల్ చేసుకున్నాను కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువే పడుతుందండి, ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం మీరు టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, 1 టీ స్పూన్ మాత్రమే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఎగ్ కంపల్సరీ వేయాలి. అంటే వెజిటేరియన్స్ అయితే మీరు ఎగ్ అవాయిడ్ చేసేయండి, నో ప్రాబ్లం. ఎగ్ వేయాలని ఏం లేదు. ఇక్కడ నేను హోమ్ మేడ్ గరం మసాలా వేసానండి. హోమ్ మేడ్ గరం మసాలా కంపల్సరీ వేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, మంచూరియా మసాలా 1/2 టీ స్పూన్ మాత్రమే నేను యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ మాత్రమే మంచూరియా మసాలా. ఇంకా ఇక్కడ నేను కార్న్ఫ్లోరు మీకు 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి, 2 స్పూన్స్ మాత్రమే యాడ్ చేయండి. మైదా ఒక 2 స్పూన్స్ అనమాట. ఇవంతా చక్కగా మిక్స్ చేసేయండి. మీ చేత్తోనే చక్కగా మిక్స్ చేయండి. వాటర్ కొంచెం కొంచెం చల్లుకుంటూ కొంచెం మాత్రమే వాటర్ పడతాయండి, వాటర్ ఎక్కువ పట్టదు. ఇప్పుడు మీరు వాటర్ ఎక్కువగా చేసేసి పల్చగా చేసేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. నేను ఇక్కడ చేత్తో కొంచెం చల్లాను అంతేనండి, వాటర్ ఎక్కువ పట్టదు. ఎందుకంటే క్లాలీఫ్లవర్ని ఆల్రెడీ మనం బాయిల్డ్ చేసాం కాబట్టి మనం చక్కగా చక్కగా కలిపేసాను. చూడండి, మీరు ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా కలిపేసి పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ చూసుకొని పోసుకోండి. ఈ గోబీ ముక్కల్ని మునిగేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతే ఆయిల్ పోసుకోండి. నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. కొంచెం ఫ్రై అయ్యింది. ఆయిల్ ఫ్రై అయినాక ఇట్లా వేసేసుకోండి ఒక్కొక్కటిగా. విడివిడిగా చక్కగా ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకొని చక్కగా దాన్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. అయిపోయింది అనుకోకండి, ఇప్పుడు ఉందండి అసలు తాలింపు వేయాలన్నమాట. దీన్ని ఇట్లా ఫ్రై చేసి మనం అన్నీ గోబీని పక్కకు పెట్టేసుకుందాము. అంతేనండి. దీనికి కావాల్సినవి మనకి ఉల్లిపాయ, నేను ఇక్కడ క్యాప్సికము నాకు అవైలబుల్లో లేదండి, క్యాప్సికమ్ వేయలేదనమాట. మీకు అవైలబుల్లో ఉంటే క్యాప్సికమ్ వేయొచ్చు. ఉల్లి ఆకులు కూడా ఉంటాయండి, సన్నగా తరిగి పైన గార్నిష్ చేస్తారు, అవి కూడా వేయాలి కంపల్సరీ. నా దగ్గర అవైలబుల్లో లేదు, అందుకని నేను వేయలేదనమాట. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్క క్లాలీఫ్లవర్ చేసుకుంటే మనం నలుగురు ఇంట్లో తినొచ్చండి. ఈ నలుగురు తినొచ్చు, చాలా బాగుంటుందండి. బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి చక్కగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లు ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన తీసి పెట్టేసుకున్నాం కదా, దీనికి తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపు అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. కొంచెమే ఆయిల్ తీసుకోండి, 2 స్పూన్స్ తీసుకోండి. ఆయిల్ తీసుకొని మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నామండి. దీనికి వెల్లుల్లి పొట్టు తీసేసి సన్నగా తరిగి పెట్టుకోండి. 2 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. ఈ ఆయిల్ కాగినాక వెల్లుల్లి ముక్కల్ని ఇందులో ఫ్రై చేయండి. ఆయిల్లో చూపిస్తున్నాను కదా, మీరు ఇలా చూడండి. ఇక్కడ చక్కగా ఇలా సన్నగా దూరగా వేగనివ్వండి. దాంట్లో 2 చిల్లీస్ కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అవి కూడా ఫ్రై అవ్వనివ్వండి. దీని తర్వాత క్యారెట్ నేను తురిమి పెట్టుకున్నాను అనమాట. ఓన్లీ 1 క్యారెట్ అంతేనండి. క్యారెట్ కూడా దోరగా ఫ్రై చేసుకోండి. ఈలోపు ఈ ఫ్రై అవుతూ ఉండంగా 2 ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇందులో వేసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోనే క్యాప్సికమ్ ఉంటే కనుక మీ దగ్గర అవైలబుల్లో ఉంటే క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగో చూడండి, ఇట్లా యాడ్ చేసుకుని చక్కగా నేను ఇప్పుడు 1 స్పూను సోయా సాస్ యాడ్ చేశాను. గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్ యాడ్ చేశాను అనమాట. దీంట్లో నేను చూపిస్తున్న షేజ్వాన్ చట్నీ అనమాట.
అనమాట అండి. ఇది షేజ్వాన్ చట్నీ అది కూడా యాడ్ చేశాను. కొంచెం వాటర్లో, కొంచెం చిన్న గ్లాస్లో వాటర్లో కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను, ఒక అర టీ స్పూను. అది ఈ గ్రేవీ లిక్విడ్ రావటం కోసం అనమాట. అది కూడా యాడ్ చేసేసి, మనం ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదండీ గోబీ మంచూరియా, అవి మొత్తం అందులో వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేయటం. అంతేనండి. చాలా ఈజీ, ఎంతో రుచికరంగా సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఇక మీరు ఇంట్లోనే తయారు చేసేయచ్చు. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు ఒక్కసారి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.